హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి సికే వ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ thumbnail లో చూసారు కదా, మా అన్న వచ్చేసి కొండకి వెళ్తున్నాడు, శివమాల వేసుకున్నారనమాట. శ్రీశైలం వెళ్తున్నారు ఇరుముడి తీసుకొని, అందుకని అందరినీ పిలిచారు. మేము కూడా వెళ్తున్నాం. ఉదయాన్నే లేచి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మేము కూడా రెడీ చేసి పిల్లల్ని కూడా రెడీ చేసి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 8:30 అలా అయింది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంటికి వెళ్ళాము. ఇంటి దగ్గర భోజనం చేసుకొని ఆ తర్వాత గుళ్ళో ఇరుముడి కడతారనమాట. అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ అందరం బయలుదేరుతున్నాము. ఇరుముడి వచ్చేసి సూర్యనందిలో కడుతున్నారు. సూర్యనంది అంటే మహానందికి సంబంధించి నవనందులు ఉన్నాయి కదా, ఆ నందులలో సూర్యనంది టెంపుల్ ఒకటనమాట. అక్కడ ఈ ఇరుముడు అనేది కడుతున్నారు. వీడియో చివరి వరకు చూడండి, టెంపుల్ని కూడా చూపిస్తాను. ఇదే అనమాట సూర్యనంది టెంపుల్. మహానందికి సంబంధించిన నవనందులలో ఇదొక నంది. ఇక్కడ నుంచి మహానంది ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మహానందికి వెళ్తాము. ఈ ఇయర్ కూడా వెళ్ళాం. దానికి సంబంధించిన వ్లాగ్ కూడా నేను చేసి పెట్టాను. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే పైన లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక్కడ వచ్చేసి సూర్యనంది కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా విశాలంగానే ఉంది. టెంపుల్ బయట కూడా చాలా ప్లేస్ ఉంది. ఇది వచ్చేసి నంద్యాలకు కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఒక 12 to 13 కిలోమీటర్స్ అలా ఉంటుంది. దీని పక్కనే మా ఆడపడుచు వాళ్ళ విలేజ్ అనమాట. ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. వీళ్ళ విలేజ్ నేమ్ వచ్చేసి నందింపల్లికి 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఏమన్నా పెళ్ళిళ్ళు జరగాలన్నా ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తారనమాట. మా ఆడపడుచు మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఇదే అనమాట గుళ్ళో శివలింగము. దీని పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దేవుని దర్శనం చేసుకున్నాము. దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మా స్వామికి ఇరుముడి కడుతుంటే వెళ్ళి అక్కడ ఇరుముడి కట్టేటప్పుడు చూస్తున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇరుముడి కట్టడము. అలాగే ఇరుముడి కట్టేటప్పుడు అందరూ కొద్దిగా బియ్యం అనేది వేయాలి. 3 సార్లు కానీ 5 సార్లు కానీ. మేము కూడా ఇక్కడ వేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మొత్తం 35 మంది శివమాల వేశారు. దానిలో కొంతమంది సగం మాల వేశారు, మరి కొంతమంది పూర్తి మాల వేశారు. మా అన్న వచ్చేసి సగం మాల వేస్తే మా పెదనాన్న వచ్చేసి పూర్తి మాల వేశారు. 35 మందికి ఒకేసారి ఇరుముడి కట్టలేరు కాబట్టి ఇలా ఎవరు వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఇరుముడి అనేది కట్టేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందికి కట్టారు. ఇప్పుడు వచ్చేసి మా స్వాములకి ఇక్కడ ఇరుముడి అనేది కడుతున్నారు. చాలా మంది శివరాత్రి రోజుకి మాల కంప్లీట్ అయ్యేటట్లు వేస్తారనమాట. కానీ మా అన్న వాళ్ళు ఒక 4 days ముందే వేశారు. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇలా శివమాల వేసిన వారిని శివుని తాకనిస్తారు. కానీ మహాశివరాత్రి రోజు
అలా కుదరదనమాట. ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి తాకనివ్వరు, దూరం నుంచే పంపించేస్తారు. ఇలా 4 days ముందు అయితే కనుక తాకనిస్తారని ఇలా ముందే వేసి ముందే వెళ్తున్నారనమాట. శ్రీశైలం వెళ్ళొచ్చి అక్కడ ఇరుముడి తీసేస్తారు. ఇరుముడి తీసేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళా మహాశివరాత్రి రోజు ఇక్కడ మహానందిలో వీళ్ళు మాల అనేది తీసేస్తారు. మొత్తం 35 మంది స్వాములు కొండకెళ్తున్నారు కదా, ఇక్కడ నిలబడ్డారనమాట. అందరూ ఇరుముడి ఎత్తుకొని ఎవరైనా స్వాములకు భిక్ష వేయాలనుకుంటే భిక్ష వేసి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని వస్తున్నారు. వీళ్ళలో కొంతమంది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెహికల్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మా అన్న వచ్చేసి వెహికల్లో వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళొచ్చేసరికి 5 to 6 days అలా పడుతుంది. సో వెహికల్లో అయితే 1 dayలో వెళ్ళి రావచ్చు, ఎందుకంటే ఇంటి దగ్గర వర్క్స్ ఉంటాయి కాబట్టి ఎవరికి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా వెళ్ళొస్తారు. సో మా అన్న వచ్చేసి వెహికల్లో వెళ్ళేసి వస్తున్నారనమాట. ఈ స్వామికి చూడు ఎన్ని వేసినారు. ఈ స్వామికి కూడా దండి వచ్చినాయి. మన స్వామికి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు శివరాత్రిని ఎలా జరుపుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఏం చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు అమ్మకుటి సిక్కి వ్లాగ్స్.